Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ విడుదలైంది. జూలై 4న టెహ్రాన్లో ప్రారంభమయ్యి 9వ తారీఖు అంత్యక్రియల ప్రక్రియ ముగుస్తుంది. దాదాపు 3 రోజుల పాటు టెహ్రాన్లో ప్రజల సందర్శనకు అవకాశం ఉంది. జూలై 7న పవిత్ర నగరం కోమ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. జూలై 9న ఖమేనీ స్వస్థలం మషాద్లో అంతిమ ఖననం అయితే జరగనుంది. ఫిబ్రవరి 28న జరిగినటువంటి వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించారు. యుద్ధ పరిస్థితుల కారణంగా గతంలో పలుమార్లు అంత్యక్రియలు వాయిదా పడినటువంటి సంగతి తెలిసిందే. దాదాపు 100 రోజుల అనంతరం అనేక పరిణామాల తర్వాత ఖమేనీ అంత్యక్రియలకైతే అక్కడ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందం కావచ్చు, యుద్ధ విరమణకు సంబంధించినటువంటి చర్చలు ముందుకు సాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించాలని కూడా డిసైడ్ అయింది. అంటే శాంతి వాతావరణం నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లోనే ఖమేనీ అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. జూలై 4 నుంచి ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ మొదలై జూలై 9న ముగుస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై చేసినటువంటి దాడుల్లో ఖమేనీ మరణించారు. అయితే భీకర యుద్ధం కారణంగా ఆయన అంత్యక్రియలు వాయిదా పడుతూ వస్తున్నటువంటి సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు, భద్రతా కారణాలు, మొహరం మాసంలో ప్రజల సంతాప కార్యక్రమాలు ఉన్నదని ఈ అంత్యక్రియలు వాయిదా పడ్డట్లుగా అయితే ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన మొహరం ప్రారంభంలో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇరాన్ అంతకుముందు అయితే భావించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కొన్ని కారణాల రీత్యా వాయిదా పడింది. అయితే కర్బలా యుద్ధంలో అమరులైన ప్రముఖ షియా నాయకుడు ఇమాం హుసేన్ స్మారకార్థం భక్తులు జరిపే వార్షిక సంతాప కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు వీలుగా మొహరం మొదటి వారం తర్వాతే ఈ అంత్యక్రియలు నిర్వహించాలని అయితే నిర్ణయించారు. ఆ మేరకు జూలై 9వ తేదీన ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా టెహ్రాన్ అంచనా వేస్తోంది 2 కోట్ల మంది ఖమేనీ అంత్యక్రియలకు హాజరవుతారు. టెహ్రాన్ అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాదాపు 37 ఏళ్ల పాటు ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం వహించినటువంటి ఖమేనీ ఫిబ్రవరి 28న మధ్య టెహ్రాన్లోని తన నివాసంలో మరణించారు. వాస్తవానికి మార్చి 4న ఈ అధికారిక అంత్యక్రియల కార్యక్రమం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ యుద్ధం కారణంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొన్ని ఒప్పందాల నడుమ శాంతి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఖమేనీ అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే అంత్యక్రియల్ని రహస్యంగా కాకుండా అధికారికంగా నిర్వహించాలని కూడా ఈ నేపథ్యంలో డిసైడ్ అయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 2 కోట్ల మంది ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటారనేది టెహ్రాన్ వేస్తున్నటువంటి అంచనా. అమెరికా కూడా ఇచ్చినటువంటి సైన్. దీనికి సంబంధించి ఇరాన్ మీద మేము దాడులు చెయ్యం, ఇరాన్ కూడా చెప్పింది మేము కూడా దాడుల ప్రక్రియను ఆపేస్తున్నాం అనేటువంటి ఈ పరిస్థితుల నడుమ ఖమేనీ అంత్యక్రియలు అనేది ప్రశాంతంగా నిర్వహించాలనేది ఇరాన్ దేశ పెద్దలు చెప్తున్నటువంటి మాట. 37 ఏళ్ల పాటు పాలించినటువంటి నేతకు సంబంధించి అంత్యక్రియలు చాలా ప్రతిష్టాత్మకంగా, వైభవంగా చేయాలనేది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటిది. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. దీనికి సంబంధించి ఖమేనీ అంత్యక్రియలు ప్రశాంతంగా జరగడానికే టెహ్రాన్ చాలా ఏర్పాట్లు అయితే చేస్తోంది. 2 కోట్ల మంది పాల్గొంటున్నారు అనంటే ప్రపంచం దృష్టి మొత్తం ఆకర్షించేటువంటి పరిస్థితి.